నమస్తే అండి, రాణా గ్లోబల్ ఇన్ఫో ఛానల్కు స్వాగతం. నేను మీ రణధీర్ మాట్లాడుతున్నానండి. నేను విక్టరీ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ నుంచి వచ్చాను. నేను ఇప్పుడు రావడం ఏంటంటే, ఇప్పుడు పత్తి చేలో వచ్చేసి మనకి ఇప్పుడు మసిపేను అని చెప్పేసి చాలా రకాలుగా మనకి ఇప్పుడు ట్రిప్స్ కానీ, మైట్స్ కానీ, యాపిడ్స్ కానీ, జాపిడ్స్ కానీ ఇలా చాలా రకాల మన కీటకాలు అనేది పత్తికి ఆశిస్తున్నాయి. అయితే దానికోసం రైతులు ఏంటంటే చాలా రకరకాలుగా మందులు తీసుకొచ్చి అవి కొట్టి డబ్బులు ఖర్చు పెట్టుకొని దానికి అసలు ఏది అవసరం ఉంటుందో అవగాహన లేకుండా షాపుల వాళ్ళు ఏది ఇస్తున్నారో ఇచ్చి అట్లా కొట్టి అట్లా డబ్బులు వృధాగా ఖర్చు పెట్టుకోవడం జరుగుతుంది. దానికోసం విక్టరీ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ మనకు సొల్యూషన్ ఏం తీసుకొచ్చారంటే, కొత్తగా నూనె మందులు అని చెప్పి తీసుకొచ్చారు. యాక్చువల్గా ఏంటంటే ఈ మందులు వచ్చేసి క్విక్ ప్లస్ పవర్ గ్రీను ప్లస్ దీంతోపాటు ఇది ఒకటి లిక్విడ్, ఈ మూడు కనుక మనకు పత్తి స్ప్రే చేయడానికి మనము ఈ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. యాక్చువల్గా ఏంటంటే దీని పనితీరు ఇది ఎట్లా ఉంటుంది, తర్వాత దీని రిజల్ట్ ఎట్లా ఉంటుంది, ఇవి మనము చేలో కొట్టిన తర్వాత చేలో వచ్చిన మార్పు ఏంది. రైతు సార్ మీ పేరు చెప్పండి సార్ ఒకసారి. నా పేరు నాగయ్య సార్. ఇది ఏ ఊరు సార్? ఇది ఇక్కడ కొండాపూర్ ప్రాపర్ కొండాపూర్. ఇది వచ్చేసి మన సంగారెడ్డి డిస్టిక్లో మండల్ కొండాపూర్ అనే గ్రామం. మండలం కూడా కొండాపూరే, విలేజ్ కూడా కొండాపూరే. సార్ పేరు వచ్చేసి నాగయ్య గారు ఎన్ని ఎకరాలు పండించారు సార్ మీరు మొత్తం ఇక్కడ పత్తి ఎంత వేశారు? 2.5 ఎకరాలు పత్తి వేశారు కదా సార్. 2.5 ఎకరాలు పత్తి వేసారు కదా. దీంట్లో వచ్చేసి ఇప్పుడు ఇది ప్లాంటేషన్ ఎన్ని రోజులు అవుతుంది సార్? దగ్గర ప్లాంటేషన్ జూన్ 14th వేసాం. జూన్ 14th అంటే జూలై ఆగస్టు దగ్గర 1.5 month అట్లా దగ్గరకు వస్తుంది. 1 month 20 days 1 month 20 days అవుతుంది మనకు. వేసిన తర్వాత దీంట్లో వచ్చేసి సార్ దీంట్లో ఎలాంటి కెమికల్స్ కానీ ఎట్లా కానీ ఏం వేయకుండా కేవలం మన విక్టరీ బయోటెక్ అనే మందులే సార్ 2 సార్లు స్ప్రే చేయడం జరిగింది. ఆ 2 సార్లు స్ప్రే చేయడం జరిగింది. దాంట్లో వచ్చేసి ఒకటి వచ్చేసేమో విక్టరీ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీది వచ్చేసి క్విక్ అనే ఒక మందు, ఒకటి వచ్చేసి విక్టరీ బయోటెక్లో పవర్ అని ఒక మందు, ప్లస్ తర్వాత ఇది. దీంతోపాటు ఇక్కడ ఒక ఆనవాయితీ ఏంటంటే, సంగారెడ్డి సరౌండింగ్లో ఒక ఆనవాయితీ ఏంటంటే, ఇవి ఆర్గానిక్ మందులు కదా. ఈ మందులతో పాటు ఈ మందులతో పాటు వాళ్ళు ఏం చేస్తారంటే, మన ఇట్లా కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా, మన సన్ఫ్లవర్ ఆయిల్ కానీ, పల్లి నూనె కానీ, కాటన్ ఆయిల్ కానీ, లేకపోతే పామ్ ఆయిల్ కానీ, ఏదైనా ఒక ఆయిల్ అనేది దీంట్లో కలిపి వాడడం అనేది జరుగుతుంది. జరిగిన తర్వాత ఈ మందులు ఎలా పనిచేస్తాయో దీని గురించి నేను వివరిస్తానండి. ఈ మందులు కొట్టిన తర్వాత ఫస్ట్ ఈ మొక్కలో వచ్చిన మార్పు ఏంది అది ఒకసారి వీడియో పరంగా మీకు చూపిస్తాము. చూపించిన తర్వాత ఈ మందులు అనేది ఇంత ప్రభావితంగా ఎట్లా పనిచేసినాయి, అసలు ఇవి ఎంత మార్పు వచ్చినాయి, ఇవి దేనికి పనిచేస్తాయని చెప్పేసి మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి అయితే చూడండి సార్, ఒకసారి పట్టుకోండి సార్. ఈ మందు కొట్టిన తర్వాత మొత్తం సార్ వచ్చేసి 1 నెల 20 రోజులు అవుతుంది పెట్టిన తర్వాత ఈ ఒక ఆకు ఒకసారి చూడండి సార్. ఒకసారి ఆకు కనుక ఎట్లా ఉందో చూడండి. ఆకు అసలు ఎంత నీట్గా క్లీన్గా ఉంది. అసలు ఒక ఎట్లాంటి అసలు ఏమి కానీ చీడపీడలు కానీ, అసలు బ్లాక్ ట్రిప్స్ కానీ, పేను కానీ, తెలంగాణ మొత్తంలో ఇప్పుడు వచ్చేసి ఈ వర్షాకాలంలో అధికంగా వచ్చేసి మసిపేను ఒకటి సమస్య బాగా తీవ్రంగా ఉంది. ఈ మసిపేను తీవ్రంగా ఉండడం వల్ల అసలు ఎక్కడ కూడా తీసుకున్నా కానీ ఎక్కడ మనకు ఎలాంటి ఏం లేకుండా మనకు నీట్గా ఉందండి. ఇక్కడ చూడొచ్చు, ప్రతి ప్లాంట్ అండి ఎక్కడ చూసినా కానీ చెక్ చేసుకోవచ్చు. చూసుకోండి ఎంత నీట్గా. సరే రండి, దగ్గర రండి. అసలు ఎంత నీట్గా ఉందంటే అట్లా ఎంత నీట్గా ఉంది. ఎక్కడ కూడా అసలు పురుగు కానీ ఎక్కడ కూడా మీకు కనబడకుండా ఆకులన్నీ ఇట్లా మెత్తగా ఉంటాయండి. అసలు ఈ మందు ఇంత ప్రభావితంగా పనిచేయడానికి గల కారణం ఏంటంటే, అసలు ఈ మందు వచ్చేసి ఇంత ప్రభావంగా పనిచేయడానికి కారణం ఏంటంటే, ఇది ఏంటంటే కేవలం గ్రోత్ కాకుండా ఇది ఒక 4-5 విధాలుగా పనిచేస్తుంది అనమాట. ఇది మొక్క మీద ఎట్లా పనిచేస్తుంది అంటే, దీంట్లో వచ్చేసి సిలికాన్ ఒకటి, అమినో ఒకటి, తర్వాత సీవీడు, దాంతోపాటు ఈ భూమిని అనేది గుల్లబారే తత్వం కూడా దీంట్లో ఉంటుంది అనమాట. ఇది భూమి గుల్లబారే తత్వంతో ఏంటంటే, మన భూమిలో ఒకటి గుల్లబారిసిన తర్వాత ఏం చేస్తారంటే, మన తల్లివేరు వచ్చేసి తల్లివేరు నుంచి పిల్లవేర్లు అధికంగా పుట్టి ఫస్ట్ ఫౌండేషన్ అనేది బేస్ చేసుకుంటుంది సార్. ఇది ఫస్ట్ ఇది ఫౌండేషన్ అయితే ఎప్పుడైతే మన మొక్క బేస్ చేసుకున్న తర్వాత భూమి గుల్లబారి తర్వాత దీనికి వేర్లకు అనేది సూక్ష్మ మన కిరణజన్య సంయోగక్రియ అనేది సూర్యకిరణాలు అనేది కరెక్ట్ దీనికి తగలడం వల్ల, కిరణజన్య సంయోగక్రియ అనేది కరెక్ట్గా జరగడం వల్ల మనకు వేర్ల నుంచి మనకు ముందు కింది నుంచి మనకు ఫౌండేషన్ గట్టిగా వచ్చేసి మొక్కకు సమాంతరంగా బలాన్ని కనుక ఇది అందించడం జరుగుతుంది. అందుకని మీరు ప్రతి చెట్టు చూడండి ఒక్కొక్క బుట్టాకారం లాగా వస్తుంది అనమాట. ఇది బుట్టాకారంగా వచ్చేసి
ఇట్లా మొత్తం ఇట్లా చెట్టు ఎక్కడ ఏ చెట్టు తీసుకున్నా సరే చూడండి సార్, అన్ని వైపులా కూడా కరెక్ట్ రూట్స్ అన్ని కరెక్ట్గా వస్తాయి. వెడల్పులో చూసుకోండి, ఇట్లా పొడవులో చూసుకోండి, అడ్డంలో పొడవులో కానీ ఇది ఒక బుట్టాకారం షేప్లో వస్తారన్నమాట. దీని ప్రత్యేకత అదొకటి. మామూలుగా అందరూ ఏంటంటే అందరూ గ్రోత్ ఇస్తారు. గ్రోత్తో పాటు దీంట్లో ఏంటంటే భూమిని గుల్లబారిచే తత్వం ఉండటం వల్ల కూడా ఇది మొక్కకు అన్ని విధాలుగా పోషకాలు అంది, దానివల్ల ఇది బాగా పనిచేయడం జరుగుతుంది. దీంతో పాటు వచ్చేసి ఇది మన క్విక్ అనేది ఇది ఒక ప్రోడక్ట్ అండి. ఇది 2 కాంబినేషన్లో ఇస్తున్నారు. విక్టరీ బయోటెక్ వాళ్ళు 2 కాంబినేషన్లో ఇస్తున్నారు. ఒకటి వచ్చేసి పవరు, దాంతోపాటు నెక్స్ట్ క్విక్ అని ఉందన్నమాట. ఈ క్విక్ ఒక పనితరం ఏంటంటే అండి, దీనివల్ల నల్లి కానీ, తర్వాత దోమ, తెల్లదోమ, పచ్చదోమ, అపిడ్స్, జాబిడ్స్ కానీ, పేనుబంక, మసిపేను ఇట్లాంటి అన్నీ దీన్ని సమర్థంగా దీన్ని తట్టుకొని మొక్కకు కావాల్సిన రక్షణ కవచంగా ఇది క్విక్ అనేది ఇట్లా ఒక కవచంలాగా ఏర్పడి మొక్కను అన్ని విధాలుగా ఇది మనకు ఉపయోగపడడానికి జరుగుతుంది. ఇది ప్లస్ ఇది 2 కలిపిన తర్వాత దీంతోపాటు ఇది ఒక లిక్విడ్ ఇస్తున్నారు కంపెనీ వాళ్ళు. ఈ లిక్విడ్ ఇవ్వడం వల్ల మనం కలిపినప్పుడు కూడా సమాంతరంగా కలిసి దీన్ని కనుక మనం ఇది హాఫ్ లీటర్ కనుక ఇది మనకు 2 ఎకరాల డోస్ అండి. ఇది 2 ఎకరాల డోసు మన సార్ తోటి 2 సార్లు స్ప్రే చేయించామండి. ఎలాంటి పురుగు మందులు కానీ ఎట్లాంటి మందులు లేకుండా కేవలం మనం ఇవి ఇవ్వడం జరిగింది. దీంతో పాటు ఇలా ఇవ్వడం జరిగింది. మీరు ఇది చూసిన తర్వాత సార్ మీకు ఎట్లా అనిపించింది? ఈ కంపెనీ మందులు మీకు ఎట్లా పనిచేసినాయి సార్? మీకు చాలా బాగా మంచి రిజల్ట్ కనబడుతుంది సార్. ఈ మందుతోటి మంచి రిజల్ట్, ఆకు మెత్తగా ఉండే, దోమ గట్ట బాగా ఉండే ఫస్ట్ తిన్నప్పుడు. ఇప్పుడు ఈ కొట్టడంతో దోమ కానీ ఎలాంటిది లేకుండా మరి ఆకు మెత్తగా వచ్చి రిజల్ట్ అయితే బాగానే అనిపిస్తుంది. మీరు గతంలో పత్తి చేలు కూడా చేసి ఉంటారు కదా, మీకు ఆ ఖర్చుతో పాటు ఈ ఖర్చు తక్కువ పడుతున్నా సార్? మీకు ఆ ఖర్చు అది ఖర్చుతో చూసుకుంటే మీకు ఎట్లా ఉంది సార్ ఖర్చు? దాని మీద ఇది ఇంగ్లీష్ మందులు కొట్టినాం ఇందాక పోయినసారి, వాటి మీద వీటి ఖర్చు చాలా తక్కువ. వాటి మీద ఇంగ్లీష్ మందులు కొట్టిన నుంచి కూడా మీకు దీంట్లో వేసుకుంది. ఈ మందులు అనేది మనం ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ ఉన్నారండి. మనకి ఇక్కడ మన ఈ సార్ ఉన్నారు, సిద్ధు అనే సార్ ఉన్నారు. ఈ సార్ది కొండాపూర్ అనే విలేజ్లో సార్ వచ్చేసి ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం నడిపిస్తారు. సార్ ఫర్టిలైజర్ షాప్ నుంచి మనం ఆ సార్ ద్వారా మనం ఈ రైతు గారికి మనం ఇవ్వడం జరిగింది. సార్ ఒకసారి చెప్పండి సార్, మీకు ఈ మందులు వాడడం వల్ల మైక్ దగ్గర పెట్టుకోండి సార్. ఈ మందులు వాడడం వల్ల మీకు ఎట్లా అనిపించింది సార్? ఈ మందులు విక్టరీ బయోటెక్ కంపెనీ గురించి మీరు ఏమంటారు? ఒకప్పుడు పేను, దోమ కానీ ఏదున్నా సరే యాస్పేట్ కానీ మోనోక్రోటోఫాస్ కానీ ఇట్లాంటివి ఇవ్వడం జరుగుతుంది సార్. కానీ లాస్ట్ 2 years నుంచి అసలు అవి పనిచేయడం అని తప్పు కాదు. ఈ ఇన్సెక్ట్స్ అనేటిది మనకు రెసిస్టెన్స్ అనేది పెరిగిపోవడం ద్వారా మనకు అది క్లియర్గా నీట్గా అవ్వట్లేదు. ఎంత కొట్టినా సరే, ఎంత మంచి బ్రాండ్ వాడినా సరే 60 to 70% ఆఫ్ అవుతుంది. ఆ తర్వాత క్లీన్ అనేది లేదు. రైతు కూడా ఎంత మంచి రైతు, అవగాహన ఉన్న రైతు కూడా బాధపడడం స్టార్ట్ అయింది గత 2 సంవత్సరాల నుంచి. ఎప్పుడైతే ఈ సంవత్సరం నుంచి ఈ ఆయిల్ మందులు మనం ఆయుర్వేదం వాడడం జరుగుతుందో అప్పటి నుంచి రైతు సంతోషంగా ఉన్నాడు, మేము సంతోషంగా ఉన్నాం. ఎందుకు మీరు చూసారంటే ఈ ఆకులు కానీ ఎంత నీట్గా ఉన్నాయంటే చూడగానే ఎదుటి రైతు కానీ పక్క చేను రైతు కానీ ఏ మందు కొట్టావని చెప్పి వచ్చి తీసుకెళ్లడం జరుగుతుంది ఇప్పుడు మన షాప్లో. తద్వారా నాకు ఏమర్థమవుతుందంటే ఈ మందులు వాడడం వల్ల మన రైతుతో పాటు పక్క రైతు కూడా అవగాహన అనేది పెరిగి వచ్చి ఈ మందులు వాడకం జరుగుతుంది. మీరు చూసారంటే అసలు పేను కానీ దోమ కానీ ఎటువంటిది ఏం లేదు. ఎక్కడ కూడా ఏం కనిపించట్లేదు సార్. అసలు కొత్తగా కూడా ఫ్లవర్ సెట్టింగ్ అనేది ఎక్సలెంట్గా సెట్టింగ్ తీసుకుంది. నేను చెప్పడం కాదండి, ఇక్కడ చూస్తే కూడా మనకు అసలు ఎంత నీట్గా ఉంటుంది. ఈ కాండం కూడా చాలా గట్టిగా అవుతుంది చూడండి. ఒకసారి దగ్గరికి రండి అమ్మ, ఒకసారి చూపించండి ఒకసారి. ఇక్కడ ఈ కాండం కూడా మనకు చాలా గట్టిగా అనిపిస్తుంది చూడండి. అసలు ఎక్కడ కూడా చూసినా కూడా ప్రతి చెట్టు కూడా కొమ్మకు గూడలు కూడా స్టార్ట్ అయ్యాయి. అంటే మీరు ఇంకా ఇవి మన కెమికల్ మందులతో పాటు కూడా మనం ఇవి ఆర్గానిక్ కూడా మనకు మంచి రిజల్ట్ అని చెప్తున్నారు. కంపెనీ గురించి ఏమంటారు సార్? మరి కంపెనీ అయితే చాలా బాగా పనిచేస్తుందండి. ఎందుకంటే వేరే కంపెనీలలో వచ్చాము, ఒక 2 కంపెనీలు అయితే చేశాయని కాదు కానీ, చేయలేదని కాదు కానీ, ఇంత ఇన్స్టెంట్ రిజల్ట్ ప్లస్ ఇంత ఇన్స్టెంట్ గ్రోత్ మనకు కనిపించలేదు. నిజం చెప్తున్నాను. ఇదైతే నేను నా ఈ స్ప్రే అనేది ఎప్పుడెప్పుడు సిఫార్సు చేస్తున్నారు సార్? ఇది ఇప్పుడు ఎన్ని స్ప్రేలు కొట్టించారు? మనం ఇది ఫస్ట్ సెకండ్ స్ప్రే వరకు సిఫార్సు చేయొచ్చు. ఎందుకంటే 3rd స్ప్రేకి మనకు పురుగు వస్తుంది కాబట్టి పురుగుకి ఇది పనిచేయదు. దాంతోపాటు వేరే గ్రీన్ ఎక్స్ అనే మందు ఉంటుంది, అది ఇచ్చేసి అది ట్రిప్స్, మైట్స్, పురుగుకి 3టికి కలిపి పనిచేస్తుంది. చూశారు కదండి, మన విక్టరీ బయోటెక్ నుంచి ఒక మంచి ప్రోడక్ట్ వచ్చిందండి. ఇది మనకి ఇది ఇక్కడ చూసిన తర్వాత ఇక్కడ నుంచి మీరు మీ రిజల్ట్ చూసిన తర్వాత ఎన్ని ఊర్ల నుంచి ఎన్ని షాపుల నుంచి మనకి ఇక్కడ నుంచి మీ దగ్గర నుంచి తీసుకెళ్ళడం జరిగింది సార్? ఇది 11 డీలర్లు. ఒక ఇంతకుముందు మనకు ఓన్లీ కొండాపూర్ మండల్ వాళ్ళు వచ్చేవాళ్ళు. ఇప్పుడు సంగారెడ్డి, సదాశివపేట, శంకర్పల్లి ఈ మండలాల నుంచి మన ఊరు చుట్టాలు కానీ వాళ్ళు కానీ వచ్చి తీసుకెళ్లడం జరుగుతుంది. అట్లానా సార్? అదే సార్, హరితహారం మీరు చూడండి ఎంత గ్రీనిష్ ఉందో. ఒక్కసారి నేను చూపిస్తాను సార్, ఒకసారి చూపిస్తాను. ఒకసారి
ఎక్కడ చూసినా కూడా కొమ్మలు చూపి దోమ పెయిన్ కానీ ఏది కానీ ఎట్లాంటి డిసీజ్ అయితే ఏం లేవు కదా. ఓకే అండి. ఒకటి మీరు పత్తిలో కానీ వెజిటేబుల్లో కానీ అలాగే కూరగాయల్లో కానీ ప్రతి ఒక్క దాంట్లో మీరు మన మిర్చిలో కానీ తర్వాత క్యాబేజీ కానీ తర్వాత ఎలాంటి ప్రతి ఒక్క క్రాప్లో మీకు ముడత సమస్య ఉన్నా కానీ పెయిన్ కానీ అపిడ్స్ జాపిడ్స్ కానీ లీఫ్ మైనర్ కానీ బ్లాక్ ట్రిప్స్ కానీ ఏదున్నా సరే సమర్థంగా పనిచేయడం కోసం మనకు ఇది క్విక్ పవర్ అనేది ఉపయోగించుకోండి. మీకు గనక ఈ ప్రోడక్ట్లు కావాలనుకుంటే పైన స్క్రోలింగ్లో నెంబర్ ఉంటుందండి, ఆ నెంబర్ కాల్ చేయగలరు, సంప్రదించగలరు. లేకపోతే విక్టరీ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ వెబ్సైట్లో కూడా మీకు ఈ మందులు అనేది అవైలబుల్లో ఉంటాయి. ఆ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసినా కూడా మీకు ఈ మందులు అనేది దొరుకుతాయి. ఇది మనకు తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, మన మహారాష్ట్ర ఇక్కడ అన్ని ఏరియాలో సప్లై ఆల్ ఓవర్ ఇండియా మనం సప్లై చేయగలుగుతామండి. మీకు కనుక కావాలనుకుంటే ఈ మందులు కనుక కావాలనుకుంటే ఎంక్వైరీ కానీ పైన కనిపించే నెంబర్కి సంప్రదించగలరు. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీరు పూర్తిగా చూసి ఇంకా ఇలాంటి రైతులకు ఇంకా మేలు జరగాలని చెప్పేసి ఇలాంటి కనుక రిజల్ట్ ఉన్న ప్రోడక్ట్లు కనుక మీరు వేరే రైతులకు కూడా చూడడానికి ఖచ్చితంగా ఈ ఛానల్ని రానా గ్లోబల్ ఇన్ఫో అనే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మిగతా మనకు తెలిసిన రైతులు బాగుండాలి, ఒక రైతుకు బాగుంటే 10 మంది రైతులకు బాగుండే వాళ్ళల్లో మేము మొదటగా ఉంటామండి. అలాగే మీరు ఈ యొక్క ప్రోడక్ట్లు వాడి మీరు దీన్ని అధిక దిగుబడి తీసుకొని రైతు కూడా తక్కువ ఖర్చులో రైతు యొక్క భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి ఒక కంపెనీ యొక్క మోటోతో మనం ముందుకెళ్తామండి. ధన్యవాదాలు. జై హింద్.